కొడుకు వదిలేశాడా? అప్పటి వరకు దావీదు గొప్పోడని చెప్పి ప్రజలు వదిలేశారా? ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు. ఒంటరి వాడైపోయిన అతడు ఆ ఒంటరితనంలో కుంగిపోలే, ఆ ఒంటరితనంలో బాధపడలే, ఆ ఒంటరితనంలో నాకేది లేదు అని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయలే. తన పరిస్థితిని బట్టి తను తాను చంపుకోవడానికి ఇష్టపడలా. నుయ్యో గొయ్యో చూసుకుని అందులో దూకేయాలని అనుకోలే. తన పరిస్థితులన్నీ వికటించినప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. నీ ఒంటరితనంలో నువ్వు దేవుని మీద ఎంతగా ఆధారపడతా ఉన్నావో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీ ఒంటరితనం అది ఖచ్చితంగా బాధిస్తుంది. బైబిల్లో చక్కని మాట రాయబడింది, నేను ఒంటరిగా ఉన్నను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసేది. ఇక నా మనసులోకి ఆత్మహత్య ఆలోచన రాదు. నా మనసులోకి ఏదో ఒకటి